నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహన. రెండు తెలుగు రాష్ట్రాలలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఆదిలాబాద్లో 29.8 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇక నిజామాబాద్లో చూసుకున్నట్లయితే 41.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. మెదక్లో 31.2 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 39 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక ఖమ్మంలో చూసుకున్నట్లయితే 32 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. హన్మకొండలో 29 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక చివరగా రామగుండంలో చూసుకున్నట్లయితే 42 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే హన్మకొండలో 29 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. గరిష్టంగా చూసుకున్నట్లయితే రామగుండంలో 42 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయో చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలలో వాతావరణం ఎలా ఉందో చూసేద్దాం. విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే 34.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. గుంటూరులో చూసుకున్నట్లయితే 40.1 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక విజయవాడలో చూసుకున్నట్లయితే 41.6 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. కర్నూలులో 42.6 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక అనంతపురంలో చూసుకున్నట్లయితే 42.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. నెక్స్ట్ తిరుపతిలో చూసుకున్నట్లయితే 42 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక నెల్లూరులో చూసుకున్నట్లయితే 39.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇంకా మచిలీపట్నంలో చూసుకున్నట్లయితే 35.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో 37 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే కర్నూలులో 42.6 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇవండి రెండు తెలుగు రాష్ట్రాలలో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.